నేను మీ నిఖిల్ విజేంద్ర సింహ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద క్రేజీ పాడ్కాస్ట్. సో ముందుగా అందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. అంటే నేను అన్ని కమెంట్స్ చదువుతున్నాను, నన్ను కొంతమంది తిడుతున్నారు, అవి చదువుతున్నాను. నాకు ఏం ప్రాబ్లం లేదు, తిట్టండి. అన్నీ నేను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కింద తీసుకొని మనం ఈ లైట్ బాగాలేదన్నారు అన్ని ఫోకస్ చేస్తున్నాము. ప్రతి పాడ్కాస్ట్కి మనం ఇంప్రూవ్ అవుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అయితే ఇవాళ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ప్లాన్ చేయాలని చెప్పేసి. నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చేయాల్సిన పాడ్కాస్ట్ ఫైనలీ అది ఇన్ని సంవత్సరాల తర్వాత కుదిరింది ఇలాగా. సో వీ హ్యావ్ అవర్ గై నెక్స్ట్ డోర్, కిరణ్ అబ్బవరం గారు. ఎలా ఉన్నారు సార్? సూపర్ బ్రో, మీరు ఎలా ఉన్నారు? నేను ఏవో రెండు పాడ్కాస్ట్లు 4 రీల్స్ చేసుకుంటూ బతికేస్తున్నాను. ఈ మధ్య ఏదో మీరు అంటుంటే దానికి కూడా కమెంట్స్ చేస్తున్నారు, అలాంటి లైట్ కి దీనికి కూడా అన్ని చెప్తుంటారు నా ఆడియన్స్ నాకు చాలా ప్రేమతో. అవి నేను చాలా పద్ధతిగా పాటిస్తూ చాలా నీట్గా వింటూ ఉంటా. ఎలా ఉన్నారు? ఆల్ సూపర్ గుడ్. నిజంగా పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అనే డిఫరెన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుందా? ఎలాగా? ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది బ్రో. చాలా బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ నాకేమనిపిస్తుంది అంటే, చిన్నప్పటి నుంచి నేను చూసి పెరిగిన అంటే వాతావరణం కావచ్చు ఏంటి, పర్టికులర్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇప్పుడు మన ఇంట్లో నాన్న కానీ ఎవరైనా 10 రూపాయలు సంపాదిస్తే ఆయనకు మహా అయితే ₹1 ₹2 పెట్టుకొని రిమైనింగ్ అంతా ఫ్యామిలీ మీద స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. నేను పెళ్ళికి ముందు ఏంటి అంటే, అరే ఏముంది, మనం ఎంత సంపాదించినా హ్యాపీగా మన మీద స్పెండ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, అది ఇది ఉంటుంది. పెళ్ళి అనే ఒక బెల్ కొట్టగానే తెలియకుండానే ఎంత కాదనుకున్నా కంగారు పుట్టేస్తుంది అనమాట. ఆ రెస్పాన్సిబిలిటీ అనే ఒక కంగారు. ఒక్కసారి ఇనిషియల్గా ఏమనిపిస్తుంది అంటే, అవసరం ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ మనకు వేరే వాళ్ళ మీద స్పెండ్ చేయడం, మన మీద కాకుండా ఇదంతా అవసరం అనిపిస్తుంది. బట్ ఫర్ మీ మ్యారేజ్ అవగానే ఏంటి అంటే, అది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ కింద అయిపోయింది అనమాట. నాకు ఇంకా నచ్చుతుంది. ఐ వాంట్ టు వర్క్ హార్డ్, రెస్పాన్సిబుల్గా ఉండాలని చెప్పి. ఇప్పుడు మన కోసం ఒకరు ఉన్నారు, దే లవ్ అస్ సో మచ్. విత్ లవ్ మనకి ఎవరికైనా ఏదన్నా మొత్తం చేస్తుంటే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది కదా, అది వచ్చింది. అండ్ ఎక్కడో తెలియకుండా ఇంకొంచెం రెస్పాన్సిబుల్ అయ్యాను ముందు కన్నా. ఐ ఫీల్ మ్యారేజ్ అందుకే ఇంపార్టెంట్ ఏమో అంటున్నాను. కొంచెం రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది, మనకు మనం కొత్తగా అవుతాం, ఎవ్రీథింగ్ విల్ చేంజ్, మొత్తం అంతా మారుతుంది. టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు? టైం మేనేజ్ చేస్తున్నారా? మరి టైం నాకైతే కుదరదు. నేనున్న కాబట్టి సినిమాల్లో ఇది కాబట్టి ఎప్పుడు ఇంటికి వెళ్తానో ఎప్పుడు ఏంటన్నది టైం మేనేజ్మెంట్ అయితే అవ్వదు. బట్ నేను చాలా క్లియర్గా ఉన్నాను తనతో ముందు నుంచి. ఓకే, టైం అన్నది ఇలాగే ఉంటుంది అని. సో తను కూడా ఇంకా ఆఫీస్లో ప్రొడక్షన్ కంటిన్యూస్గా చూసుకుంటూ ఉంటుంది కాబట్టి నో ఇష్యూస్. టైం స్పెండ్ చేయాలంటే హౌ డూ యూ గైస్ అంటే ఎలా దానికి వర్క్ ఎలా చేస్తారు? అంటే నేను ఇది ఎందుకు స్పెసిఫిక్గా అడుగుతున్నానంటే, చాలా మంది విల్ ట్రై టు అండర్స్టాండ్ హౌ పోస్ట్ మ్యారేజ్ ఆఫ్ అన్ యాక్టర్ ఇస్ అని. సో ఎలా దాన్ని మీరు క్రియేట్ చేసుకుంటారు టైం? అంటే ఎవ్రీడే మాకేముంటుంది అంటే, డిన్నర్ టైం అయితే కంపల్సరీ కలిసి చేయాలి. ఎంత లేట్ అయినా 11 అవ్వని, ఒక్కోసారి మాకు 1 అవుతుంది, లేట్ నైట్ అయిపోతుంది. ఎలా ఎక్కడున్నా సరే డిన్నర్ టైంకి అయితే ఒకే దగ్గర కూర్చొని డిన్నర్ చేయాలి అన్నది. అండ్ మార్నింగ్ కాఫీ టైం, ఈ రెండు అయితే అసలు ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వద్దు. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ టైం ఎలా వెళ్ళినా ఓకే. ఏదో మాకు మంత్లీ ఒక ట్రిప్, చిన్న ట్రిప్, స్మాల్ ట్రిప్, మంత్లీ వన్స్ అలా ఏదైనా చిన్నగా ప్లాన్ చేసుకోవడం. బట్ ఎవ్రీ వీక్ మూవీకి వెళ్తాం. నేను లిటరల్గా చెప్పాలంటే మల్లీశ్వరిలో వెంకటేష్ గారి టైప్. ఎవ్రీ వీక్ పెళ్ళైనా కిరణ్ అబ్బవరం, పెళ్లి కాని ప్రసాద్, పెళ్ళైన కిరణ్ అబ్బవరం. నాకు ఇష్టం బ్రో, అదే మిడిల్ క్లాస్ లైఫ్ ఒకటి ఉంటుంది కదా. మేబీ ఐ డోంట్ నో నేను ఎంత ఎదుగుతానో ఎంత దూరం వెళ్తానో తెలీదు, బట్ ఐ లవ్ దట్ లైఫ్. ఇప్పటికీ నేను థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి, ఎవ్రీ వీక్ వెళ్ళిపోతాను థియేటర్కి. ఇప్పుడు నా ఫ్యామిలీ యాడ్ అయింది కాబట్టి తనతో, లేకపోతే ఫ్రెండ్స్తో ఎవ్రీ వీక్ థియేటర్కి వెళ్ళాలి. ఏదో స్మాల్ ట్రిప్ ఎవ్రీ మంత్, టెంపుల్కో లేకపోతే ఇంకొక దగ్గరకో అక్కడ వెళ్ళడం, ఆ కైండ్ ఆఫ్ వైబ్ నాకు ఇష్టం. సో నేను ఇంకా అది ఫాలో అవుతున్నాను, నాకు నచ్చుతుంది కాబట్టి. గుడ్ కదా. అంటే ఇప్పుడు మనకంటే ఒక పర్సన్ ఉంటారు, ఒక షాడో లేదా ఒక తోడులాగా. వెన్ యు ఆర్ డల్, వెన్ యు ఆర్ ఆఫ్, లేదా మీకు ఒంట్లో బాలినప్పుడు కేర్ అనేది ఉంటుంది కదా. బట్ వీళ్ళే కరెక్ట్ అని మీరు ఎలా డిసైడ్ అయ్యారు? మనకి తెలిసిపోతుంది. ముందు నేను కూడా నమ్మేవాని కాదు. అంటారు కదా, ఎవరో రైట్ పర్సన్ వచ్చినప్పుడు నీకు ఆ వైబ్ వచ్చేస్తుంది, అదంటే తొక్కేం కాదు, ఎంతోమంది చూసాం వచ్చారు పోయారు లేండి అని ఒక ఫీలింగ్ ఉండేది. బట్ వెన్ ఐ మెట్ హర్, నాకు అర్థమైపోయింది, ఓకే షీ ఈజ్ ద రైట్ వన్. తినతో ఉంటే చాలా హ్యాపీగా ఉండొచ్చేమో అని. అంటే నేను అదే చెప్తాను ఎప్పుడు, తనతో ఎప్పుడైతే మనము ఎక్కువ టైం స్పెండ్ చేయగలం, మోర్ దెన్ లవర్ కన్నా ఫ్రెండ్ వైబ్ ఇస్తారు కదా. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మనకు బోర్ కొట్టదు ఎప్పటికీ. నువ్వు ఫ్రెండ్తో కూర్చుంటే నువ్వు ఎంతసేపు అయినా సొల్లు కొడుతూనే ఉంటావు, నువ్వు నీలా ఉంటావు, నీ బ్యాడ్ హ్యాబిట్స్ చెప్తావు. మోర్ దెన్ నిన్ను నువ్వు పోడుకునే దానికన్నా నువ్వు తిట్టుకుంటూ ఉంటావు వాళ్ళ దగ్గర. అయినా వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తారు, నీతో టైం స్పెండ్ చేస్తారు, నువ్వు వాళ్ళకి నచ్చుతావు కదా. అలాంటి అమ్మాయి దొరకాలంతే. షీ షుడ్ బి ఎ బెస్ట్ ఫ్రెండ్. ముందు నీ మంచి కన్నా నీ బ్యాడ్ తను యాక్సెప్ట్ చేయగలగాలి, దెన్ యువర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో ఐ ఫెల్ట్ అలాంటి అమ్మాయి దొరికితే ఇంకా యూ గో హెడ్.
అసలు ఏమీ ఆలోచించద్దు. ఏదో వాట్సాప్లో చూసే కోట్స్ లేకపోతే గూగుల్లో మనం ఎత్తుకుంటాం కదా, పెళ్ళొద్దు, ఇలా ఉండదు, ఎప్పుడో దొరికితే అప్పుడు, అది కాదు. కానీ రైట్ పర్సన్ దొరికినప్పుడు చేసుకోవాలి. అది 100 కోట్లు బ్రో. నువ్వు జీవితంలో నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అన్నది కాదు, కానీ మంచి వైఫ్ని సంపాదించుకో, దట్ ఈస్ కిక్. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఇలా చెప్తుంటే. మీకు అంటే మీ ప్రకారం వాట్ ఈస్ లవ్? నేను నా టెర్మినాలజీ నేను ఎలా చూస్తానంటే, లవ్ ఈజ్ అబౌట్ మోర్ ఫ్రెండ్షిప్. ఓకే. నువ్వు ఎప్పటికీ తనతో ఫ్రెండ్లా ఉండగలిగితే ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అంటే అది చెప్పాను కదా ఇందాక, ఎప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుకోగలగాలి, అన్ని షేర్ చేసుకోగలగాలి, నీ మంచి కన్నా చెడుని అర్థం చేసుకోగలగాలి, నువ్వు ఏది చేయాలన్నా యాక్సెప్ట్ చేయగలగాలి. దట్ ఈస్ లవ్. నౌ మనం ఇప్పటివరకు ఒక మంచి ఏమంటే పాజిటివ్ సైడ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెగిటివ్ సైడ్ ఏంటంటే గొడవలు అవుతుంటాయి. ఏ రిలేషన్షిప్లోనే గొడవలు అవుతుంటాయి. దాన్ని ఎలా సాల్వ్ చేసుకో? ఇట్స్ కామన్, అది సాల్వ్ చేయాలి, అది అయిపోతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది, ఏం పెద్ద ఇష్యూ. అంటే ఇప్పుడు అంటే కొంతమందికి కొంత ఫీలింగ్స్ ఉంటాయి. అరే ఇప్పటిదాకా నేను అలా ఉన్నాను, నన్ను ఎవరు నా టైంని అడుగుతున్నారేంటి, అరే నన్ను ఇలా ఉండమని అంటున్నారేంటి, నన్ను సంపాదించమని అంటున్నారేంటి అన్న థింగ్ కొన్ని వస్తూ ఉంటాయి. దట్ ఈజ్ రిలేషన్షిప్ కదా. లైక్ యూ నీడ్ టు షేర్ ఎవ్రీథింగ్. నువ్వు నీ టైంని షేర్ చేయాలి, నీ మనీని షేర్ చేయాలి, నీ లవ్ని షేర్ చేయాలి, ఎవ్రీథింగ్ కదా. సో అక్కడే ఇష్యూస్ వస్తాయి. నాకు తెలిసి ఏమన్నా ఇష్యూస్ వస్తాయి ఏంటంటే అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని. అరే కూర్చోబెట్టుకొని నేను ఇలాగే ఉంటేనే వర్కౌట్ అవుతుంది నాకు అని అర్థం చేసుకుంటే అయిపోతుంది. పెద్ద ఏం రావు నా ఫీలింగ్. ఎప్పుడైతే మాట్లాడుకోమో అప్పుడే వస్తుంది. ఓకే. సో బికాజ్ అండ్ ఇందాక ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారా? ఒక బ్యాచ్ ఉంటుందా? బ్యాచ్ తో బయటికి వెళ్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అంటే ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు మీకు? అంటే బేసిక్గా ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడే నాకు ఫ్రెండ్స్ అయ్యారు, నా టీం అందరూ. ఓకే. వీఆర్ లైక్ ఆల్మోస్ట్ ఒక 10 people ఉంటాం అనమాట. నా డే మొత్తం కంప్లీట్లీ ఆక్యుపై వాళ్ళతోనే ఉంటుంది. ఎవ్రీడే ఆఫీస్లో మేము కూర్చుంటాం, మేమే చిల్ అవుతుంటాం, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతోనే వెళ్తుంటాను. ట్రిప్స్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు వాళ్ళు ఉండాలి, వాళ్ళు లేకపోతే అవ్వదు. ఎవ్రీడే ఈవినింగ్ కూర్చోవాలి, ఆ రోజు ఏమైందో వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఒకరోజు కలవకపోయినా ఏదో చిన్న వెళుతుంటుంది, ఏదో మిస్ అయిపోతున్నాం ఏంటి ఈరోజు అని చెప్పి. అలాంటి ఒక ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ వల్ల ఎవ్రీడే నేను కొంచెం బెటర్ పర్సన్ అవుతుంటాను. అండ్ స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు, కానీ దేర్ ఇన్ డిఫరెంట్, వేరే వేరే ఎక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు. ఎప్పుడో ఇంటికి వెళ్ళినప్పుడు అలా కలవడం తప్ప ఇక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ మీ టైం ప్రకారం ఇప్పుడు చాలా మంది అంటే దిస్ ఇస్ అ వెరీ ఏమంటారు, ఈ క్వశ్చన్ ఎలాంటిదంటే, నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ వెన్ దే వాంట్ టు హ్యావ్ కిడ్స్, మమ్మీ చెప్పారు, లేదా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, అత్త మామ వాళ్ళు అడుగుతున్నారు, లేదా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, కిడ్స్ ఎప్పుడు అని చెప్పేసి చాలా మందికి ప్రెషర్ వస్తూ ఉంటుంది. అలాంటి ప్రెషర్స్ మీకు ఏమైనా ఉన్నాయా? ఆర్ వెన్ వాట్ అకార్డింగ్ టు ఇస్ ద రైట్ టైం టు హ్యావ్ కిడ్స్? మనకు అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయితో అంటే చాలా హ్యాపీగా ఉంటాం, అయిపోయి మ్యారేజ్ అంతే. దెన్ పిల్లలు అన్నది నేను ఏం బిలీవ్ చేస్తున్నా అంటే దేవుడు ఇచ్చేది, అది మన చేతుల్లో లేనిది. ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవడం బెటర్. లైక్ వీ నీడ్ టు హ్యావ్ ద ప్లానింగ్. అది నేను కాదన్నా, ఫినాన్షియల్ థింగ్స్ కానీ ఏదన్నా, ఇఫ్ ఎవ్రీథింగ్ సెట్ రైట్ అయితేనే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఆగడం అన్నది ఐ డోంట్ థింక్ సో, నాకు అది రైట్ అనిపించదు. ఓకే. అండ్ వెడ్డింగ్ అంటున్నారు కదా, ఎంత ఖర్చు పెట్టి ఉంటారు వెడ్డింగ్కి? ఖర్చు అయితే అయింది, కాదని చెప్పను, కానీ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్. అమ్మాయి వాళ్ళు చేశారు పెళ్లి, వాళ్ళు చేశారు. మీరు కాక్టైల్ బ్యాచిలరేట్కి వెళ్ళారా? బాయ్స్ అందరూ కలిసి? అవ్వలేదు యాక్చువల్లీ. అవ్వకపోవడం ఏంటి? బ్యాచిలరేట్ మీ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అసలు? అంటే ఏమైపోయిందంటే సినిమా షూటింగ్ అవుతుంది. ఓకే. మాకు అనుకోకుండా కొంచెం ప్లానింగ్ అంతా చిన్న మిస్ అవ్వడం, డేట్స్ అటు ఇటు అవడం వల్ల. యూ స్టిల్ ఓదేమో బ్యాచిలరేట్ మీరు? యా, నేను చేసుకోవాలి యాక్చువల్గా. వాళ్ళు ఎక్కడెక్కడికో అడుగుతున్నారు కానీ వెళ్ళాలి. బ్యాంకాక్ మా బ్యాచ్ ఏంటంటే పాస్పోర్ట్స్ లేని బ్యాచ్ మేము. ఇప్పటికి కొంచెం మా వాళ్ళు అందరూ సెట్ రైట్ చేసుకున్నారు, అందరికి పాస్పోర్ట్ వచ్చిన తర్వాత కొంచెం బయటికి తీసుకెళ్ళాం. ఎక్కడికి తీసుకెళ్ళమని అడుగుతున్నారు? థాయిలాండ్, బ్యాంకాక్, గోవా పోయారా ఎప్పుడైనా? గోవా వెళ్ళాను, గోవాకి వెళ్ళాను, బ్యాంకాక్ వెళ్ళాను. నాకుంది పాస్పోర్ట్. మా వాళ్ళు. మీరు ట్రావెల్ చేసిన ప్లేస్ లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏది ఇష్టం మీకు అండ్ ఎందుకు ఇష్టం? నాకు కూర్గ్ చాలా బాగా నచ్చింది. ఓకే. ఐ లవ్డ్ ఇట్. నేను మ్యారేజ్ ఎక్కడ చేసుకుందాము అని ఆల్మోస్ట్ మేము ఒక 8 days రెక్కి పెట్టుకున్నాం, అన్ని లొకేషన్స్ తిరిగాము ఇండియాలో ఎక్కడెక్కడ అని మొత్తం అంతా. దెన్ ఫైనలీ డెస్టినేషన్ లైక్ కూర్గ్ నచ్చింది పిచ్చి పిచ్చిగా, అక్కడే మ్యారేజ్. ఎందుకని? వై కూర్గ్? ఐ డోంట్ నో దట్ వైబ్, ఐ లైక్ ఇట్. తెలియకున్నాను అక్కడ ఉన్న నేచర్ కావచ్చు. నేను కొంచెం నేచర్ పర్సన్, నాకు చాలా బాగా నచ్చింది, చాలా కూల్ ఉండే మొత్తం. అంటే కొన్ని ప్లేస్లకి వెళ్తే వెరీ రొమాంటిక్ ప్లేస్, అంటే చాలా కోజీ వెదర్, చాలా కోల్డ్ వెదర్, ఇట్స్ వెరీ కామ్ పీస్ఫుల్, అలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అలా ఉంటుంది. అంటే మనకి ఏది డిస్టర్బెన్స్ కొన్ని ప్లేస్లో అంటే మనకి ఏదో డిస్టర్బెన్స్ కొట్టేస్తూ ఉంటుంది ఎవరు లేకపోయినా. కొన్ని ప్లేస్లో నువ్వు చుట్టూ ఎవరున్నా నీకు టైం దొరికినట్టు పీస్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదా. నాకు కూర్గ్ అలా అనిపించింది. నైస్ ప్లేస్, ఐ లవ్డ్ ఇట్. అండ్ అంటే
ప్రతి మనిషికి వాట్ ఐ ఫీల్ ఇస్ ఒక రూల్ బుక్ ఉంటుందండి. రూల్ బుక్ అంటే ఇవి డూస్ ఇవి డోంట్స్. ₹1,00,00,000 ఇచ్చి ప్రభు గారిది ఒక మేము ఉంటుంది, ₹1,00,00,000 ఇచ్చిన చేయని పనుల్లో ఇది ఒకటి అన్న రూల్ బుక్ మీకంటే ఏమైనా కొన్ని రూల్స్ ఉన్నాయా? ఇవి డూస్ ఇవి డోంట్స్ అన్నట్టు ఏమైనా రూల్ బుక్స్ ఉంటాయా మీకు? రూల్స్ ఉన్నాయా లైఫ్? అలా ఏ లేదు బ్రో. ఐ ఎంజాయ్ మై లైఫ్ ఎవ్రీడే. అనుకున్నది నాకు చేయకూడదు అన్నది ఏంటి అంటే, నేను ఏమైనా చేసుకుంటా కానీ పక్కన వాళ్ళ లైఫ్ని అయితే డిస్టర్బ్ చేయను. నాకున్న వెరీ వెరీ ఒక థింగ్ ఉంటుంది, ఇది మాత్రం చేయొద్దురా లైఫ్లో అని. పక్కన వాళ్ళకి నా వల్ల ఏ హాని అవ్వదు. ఇట్ షుడెంట్ ఎఫెక్ట్ అదర్ పర్సన్ ఎనీథింగ్ ఐ డూ. నా ఎదుటోళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు, నేను ఏమైనా చేసుకోవచ్చు. ఐ ఎంజాయ్ మై లైఫ్. మిమ్మల్ని ఎప్పుడైనా పక్కలు ఎఫెక్ట్ చేశారా? చాలా సందర్భాల్లో ఎఫెక్ట్ అయ్యేవి. బట్ అందుకేనేమో మేబీ మనము ఒక్కోసారి ఎఫెక్ట్ అవుతాం కదా, అందుకే మనం ఏమైనా చేయొచ్చు కానీ పక్కన వాళ్ళని ఎఫెక్ట్ చేయొద్దు. అండ్ ఐ నో యువ్ సీన్, చాలా దూరం వచ్చారు, చాలా కష్టపడి వచ్చారు, కానీ ప్రతి మనిషికి లైఫ్లో రిగ్రెట్ అన్నది ఒకటి ఉంటుంది. మీ జీవితంలో మీకు బిగ్గెస్ట్ రిగ్రెట్ అంటూ ఏమైనా ఉందా? రిగ్రెట్ అంటే ఏముండదు, అంత ఏం లేదు కానీ. బట్ అదే నేను చాలాసార్లు చెప్పాను, మా అన్న విషయంలో అంటే నేను ఇంత కష్టపడినప్పుడు ఆయన ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసిండాలి. ఆయన కొంచెం ఎర్లీ స్టేజ్లో చనిపోవడం వల్ల అది ఒక చిన్నది, అది ఎప్పుడు ఉంటుంది. ఇంకా అరే ఆయన ఉండింటే ఈ నా సక్సెస్ని అంతా ఆయన ఎంజాయ్ చేసేవాడు కదా అన్నది. బికాజ్ నాకంటే తనకు సినిమాలు పిచ్చి ఎక్కువ. చిన్నప్పుడు నన్ను భలే తీసుకెళ్ళేవాడు సినిమాలు అన్నిటికీ, టికెట్ కొని. నాకు అన్నకి 7 years గ్యాప్. ఓకే. సో కాబట్టి ఇంకా తను నన్ను కేర్ చేసుకునేవాడు కదా, అది తను ఉండింటే బాగా ఎంజాయ్ చేసేవాడు కదా సక్సెస్ అని అనిపిస్తుంది. సమ్వేర్ యూ అది మిస్ అయినట్టు ఉంటుంది. అంతే కదా, ఎంత కష్టపడి వచ్చాం. మా ఇద్దరికి సినిమా చూడడం అంటేనే చాలా పెద్ద విషయం ఉండే. పరిగెడుతూ ఉండేవాళ్ళం. ఈరోజు సినిమా చూస్తున్నాం అంటే మేము సినిమాకి వెళ్తాను మా ఊర్లో అందరికీ చెప్పుకొని గొప్పగా వెళ్ళేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు మనం హీరో అయ్యాం కదా, తను ఉండింటే బాగా ఎంజాయ్ చేస్తాడు. కమింగ్ టు యువర్ ఫినాన్సెస్, ఇప్పుడు ఐ నో డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. మీ ప్రకారం మనీ అనేది ఎంత ఇంపార్టెంట్ మనిషికి? చాలా మంది అంటే ఒక కోట్ ఉంటుంది, మనీ కాంట్ బై యూ హ్యాపీనెస్ అనేది. దాన్ని మీరు నమ్ముతారా? నేను నమ్ముతాను. ముందు నమ్మేవని కాదు. నేను జాబ్ చేసేటప్పుడు అప్పుడు నేను ఫస్ట్లీ బీటెక్ అయిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళినప్పుడు నాకు 8,000 వస్తే చాలు అనుకున్నాను. ఒక 3,000 పీజీకి వెళ్ళిపోద్ది, ఒక 2,000 నా స్నాక్స్కి ఈవినింగ్ నా ఖర్చులకి అయిపోద్ది, ఇంకో 2,000 బైక్ పెట్రోల్కి అది ఇది ఎంజాయ్ చేయొచ్చు. 8,000 అనేది 2013 ఇయర్స్ బ్యాక్. ఇది 2013, 13-15 ఏళ్ళ క్రితం. 2013 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 12 years. అప్పుడు నేను అరే 8,000 సంపాదిస్తే చాలు రా అనుకున్నాను. లక్కీలీ జాబ్ వచ్చింది, 25,000తో స్టార్ట్ చేశాను. దెన్ ఇట్ గాట్ ఇంక్రీజ్ టు టిల్ 70,000 వెన్ ఐ లెఫ్ట్ మై జాబ్. 70,000 సంపాదిస్తున్నప్పుడు అప్పుడు గట్టిగా అనిపించేది, ఇది కాదు ఏదో గట్టిగా సాధించాలి. ఎందుకంటే నాకు ఆఫీస్లో రోజు నేను ఆఫీస్కి వెళ్ళగానే అందరూ అప్పుడు కార్ సెకండ్ హ్యాండ్ కార్ని చూస్తున్నాను, ఎలా అయినా కార్ తీసుకోవాలి. నేను నా చుట్టూ అందరూ నార్త్ ఇండియన్స్ ఉండేవారు. వాళ్ళేమో అందరూ కార్ కొనేసేవాళ్ళు, నాది మాత్రం అయ్యేది కదా, తేలట్లే ఎంతసేపు. ఈ రోజు ఒక 5 లక్షల కార్ సెకండ్ హ్యాండ్లో అది నచ్చుతుంది, అది రేపటికేమో దొరకట్లేదు, అది అంత ఈజీగా తెగట్లే. ఎందుకు కుదరట్లేదు ఇది కాదు కదా, మనం ఒక కారు కొనాలి, డబ్బులు సంపాదించాలి, అది ఇదని అప్పుడు గట్టిగా దూల పట్టుకునేది అనమాట. ఇది కాదు లైఫ్లో ఏదో ఎదగాలని. దెన్ ఓకే ఏదో కింద మీద పడ్డాము, ఒక హైదరాబాద్ రావడం, కింద మీద పడ్డాము, డబ్బులన్నీ అది ఇది. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కోట్లు చూశాను. లైక్ ఇన్స్టెంట్లీ ఇలా నా కళ్ళ ముందు ఐ హావ్ సీన్ క్రోర్స్ ఆఫ్ మనీ. అట్స్ ఏదో ఇప్పుడు ఏముందని కాదు కానీ ఒకసారి చూస్తాం కదా సడన్లీ, అరే ₹1,00,000 ఉంటే చాలరా అన్నది మనం ₹1,00,00,000 అది ఇది చూస్తాం. చూసి ఒక 2-3 years అలా డౌన్ ద లైన్ గడిచిపోతే ఏంటి అంటే, ఐ పర్సనల్లీ ఫీల్ నవ్ ఈజ్ మనీ నాకు హ్యాపీనెస్ అంత కాదేమో నాలాంటి పర్సనాలిటీ. లైక్ ఇప్పుడు నాకు ఆ లగ్జరీ ఇష్టం లేదు, నాకు కార్స్ ఇష్టం లేదు. వాట్ ఐ లైక్ ఈజ్ ఐ లైక్ పీపుల్. ఆ రోజు నా చుట్టూ ఉన్న వాళ్ళతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్ చేశాను. నేను నాకు ఉన్న దాంట్లో నేను బతకగలను. దట్స్ ఏమో నేను చిన్నప్పటి నుంచి పెరిగింది అలా. అంటే ఆ రోజు ₹100 ఉంటే బిర్యానీ తింటా, ₹1 అంటే ఇడ్లీ అయినా తింటా. నేను 2010 ఆ టైంలో చెప్తాను. కాబట్టి నేను ఎలా అయినా అడ్జస్ట్ అవ్వగలను. నాకు కావాల్సింది ఏంటంటే రైట్ పీపుల్. నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా బాగున్నారా, నాకు హ్యాపీనెస్ ఇవ్వగలరా, నవ్వుకుంటూ ఉన్నానా, హ్యాపీగా ఉన్నానా అనే ఫీలింగ్ వచ్చారు రైట్. కొంచెం నేను ఇప్పుడు ఐ మెట్ సో మెనీ పీపుల్. ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను 1,000 కోట్లు ఉన్న వాళ్ళు కలిసి ఉంటాను, ఏమీ లేని వాళ్ళు కలిసి ఉంటాను. దెన్ ఐ పర్సనల్లీ ఫీల్ ఇప్పుడు నాకు 1,000 కోట్లు ఉండే వాళ్ళు నచ్చుతున్నారా, ఒక రైట్ క్యారెక్టర్ ఉన్న పర్సన్ నచ్చుతున్నాడు అంటే నాకు రైట్ క్యారెక్టర్ ఉన్న పర్సన్ నచ్చుతున్నాడు. నాకు 1,000 కోట్లు ఉన్న పర్సన్ నాకు హై ఇవ్వట్లే. ఒక రైట్ పర్సన్ ఉంటాడు కదా, వెరీ రైట్ జెంటిల్మ్యాన్ అంటారు కదా, వెరీ గుడ్ క్యారెక్టర్గా, తనతో నేను ఎంతసేపు అయినా కూర్చుంటే తనకు నాకు రెస్పెక్ట్ ఇవ్వబుద్ధి అవుతుంది. నాట్ ఫర్ దట్ ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలన్నది అనిపించట్లేదు. మేబీ దట్స్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ లైఫ్. సో మీ దగ్గర బాగా డబ్బులు లేని రోజులు చూసారు, మీరు బాగా డబ్బులు ఉన్న రోజులు చూసారు. అప్పటికి ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారు? లక్కీలీ ఇంతసేపు చెప్పాను కదా, ఐ హ్యావ్ టీమ్. ఓకే, వాళ్ళు అన్ని చోట్ల వాళ్ళు ఉన్నారు. నేను ఎవ్రీ బ్యాడ్ ఫేస్ ఆఫ్ మై లైఫ్ వాళ్ళు అలాగే ఉన్నారు. నన్ను నమ్మారు వాళ్ళు, అరే వీడేదో చేయగలడు, వీడితో ఉండొచ్చు.
అండ్ ఏదో చేయగలడు ఇన్ ద సెన్స్ అంటే మనీ పరంగానో లైఫ్లో సక్సెస్ అని కాదు, లైక్ దే బిలీవ్ ఇన్ మీ దట్ ఐమ్ రైట్ పర్సన్. కరెక్ట్. మనం హ్యాపీగా ఉండొచ్చు, వీని ట్రస్ట్ చేయొచ్చు, మనం యాజ్ ఎ టీమ్గా కలిసి ఉండొచ్చు ఎప్పటికీ అని చెప్పి. దానివల్ల ఏంటంటే ఇక్కడికి వచ్చాక వీళ్ళందరూ నా టీంలో ఫామ్ అవడంతో ఎప్పుడు నేను నాకు పెద్ద బ్లాక్ బస్టర్ పడినప్పుడు ఉన్నారు, డిజాస్టర్ ఫిలిం పడినప్పుడు నేను అలాగే ఉన్నాను, నేనేం మారలేదు అసలు, బికాస్ ఆఫ్ ద పీపుల్ సరౌండెడ్ బై మీ. నేను అందుకే వర్డ్ యూస్ చేశాను. ఇప్పుడు 100 కోట్ల రైట్ పర్సన్ అంటే రైట్ పీపుల్, దట్ మ్యాటర్స్ ఎలా. మేబీ అది ఇప్పుడు మనం చెప్తుంటే కొంతమందికి వేరేలా అనిపించదు. ఆ స్టేజ్ నుంచి వచ్చాం కదా, అంటే డబ్బుల కోసం పరిగెత్తాలి, డబ్బులు సంపాదించాలనే స్టేజ్కి అక్కడ అది అనుకొని వచ్చాం కదా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూస్తే ఏంటంటే ఓకే, మనీ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్, బట్ మోర్ దెన్ దట్ మనం ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎవరితో ఉన్నాం అన్నది వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు ఇందాక కా మూవీ సక్సెస్ అన్నారు కదా, మీ సినిమా హిట్ అయిందని చాలా మంది బాధపడ్డారని తెలుసా మీకు? బాధపడ్డారంట ఏమో, ఉంటారు ఆబ్వియస్లీ, ఉంటారు కొంతమంది, ఆబ్వియస్లీ ఎవరో ఉంటారు, మనకు తెలియదు. అంటే ఆబ్వియస్లీ ఉండకూడదు అనుకుంటాం, ఉంటే యా దెన్ వి కాంట్ హెల్ప్. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక అబ్బాయి వచ్చాడు, కష్టపడుతున్నాడు, హీఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్, ఎందుకని చెప్పి సర్టన్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కానీ సర్టన్ సెక్టర్ ఆఫ్ పీపుల్ కానీ వాళ్ళు ఏదో ఒకటి కించపరచాలి అబ్బాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇది ఎక్కడైనా జరిగేది బ్రో. వెన్ ఏ గాయ్ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ ప్లేస్ ఆర్ ఒక వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సడన్గా అందని పొజిషన్లో కూర్చుంటే, యాక్టర్ అన్నది చాలా బిగ్ థింగ్. ఆ ప్లేస్లో కూర్చోవడం అన్నది అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేము. ఇప్పుడు మన మధ్యలో ఉండేవాళ్ళు 100 కోట్లు ఉండేవాళ్ళు ఉంటారు, ఆల్ ద బిగ్ పీపుల్ ఉంటారు, ఎవరైనా ఉంటారు. సడన్గా ఎవడో వచ్చేసి ఒకడు గ్రో అయిపోతుంటే ఎంత యాక్సెప్ట్ చేద్దామన్నా ఎక్కడో తెలియని ఒక యాక్సెప్టెన్స్ రాదు. అది ఎవరికైనా ఎక్కడైనా జరుగుతుంది. ఐ థింక్ అదే జరిగిందన్న ఫీలింగ్ అంతే. ఎవరిని నేను ఎక్కడి నుంచో వచ్చాను, సడన్గా వచ్చి ఒక్కసారిగా ఎస్ఆర్ కళ్యాణ్ పోయింది, షైన్ అయిపోయాను, కనిపించేసాను, ఎక్కడ చూసినా కిరణ్ బోరం అని అంటున్నారు. అది తీసుకోవడానికి కొంచెం టైం పట్టి ఉండొచ్చు. దెన్ లేటర్ ఇట్ గాట్ కొంచెం 2 ఫ్లాప్ పడిన తర్వాత మళ్ళీ అంతా చల్లారిపోయింది, వచ్చాళ్ళరా ఏదో అయిపోయింది లేరా అని. దెన్ అప్పుడు న్యూట్రల్ అయిపోయింది అనమాట. దెన్ అగైన్ మళ్ళీ హిట్ పడింది, మళ్ళీ వెన్రో భాగ్యం విష్ణు కదా మంచి హిట్ అయింది. దెన్ అగైన్ 2 సినిమాలు అటు ఇటు పోయాయి, మళ్ళీ కాపాడింది. దెన్ ఓకే ఏదో కష్టపడుకుంటున్నారా చేసుకుంటున్నారా అని. బట్ ఇనిషియల్గా ఒకేసారి సడన్గా వస్తే అది ఎప్పుడు ఉంటుంది. అంటే మీరు దాన్ని మనసుకు తీసుకుంటారా? అస్సలు తీసుకోండి. నాలో నాకు నచ్చేది ఏదైనా ఉంది అని అంటే అసలు ఐఎమ్ వెరీ వెరీ యాక్సెప్టెడ్ టు ఎవ్రీథింగ్. నేను హైదరాబాద్లో అడుగుపెట్టిన రోజే యాక్టర్ అవుతామని నేను అన్నిటికీ యాక్సెప్ట్ చేశాను. హిట్ ఫ్లాప్ ఏది కాదు, నాకు ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ తీసాను, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను డైలీ. అండ్ మీకు బాగా హర్ట్ చేసేది ఏంటి ఇప్పుడు? మనసుకి ఏది ఎక్కువ మరి బాధ స్టేజ్లో లేను, అయిపోయింది. నో వన్ కెన్ ఇంపాక్ట్ మీ ఆర్ నో వన్ కెన్ హర్ట్ మీ. మేబీ నా క్లోజ్ పీపుల్ నా అన్నది ఇందాక చెప్పాను కదా, నా పీపుల్ నాకు ఏదైనా అటు ఇటు దూరం అవుతుంటే చిన్నగా ఏదైనా బాధపడతాను, కానీ దిస్ వర్క్ పరంగా కానీ నథింగ్ విల్ ఇంపాక్ట్. ఒకవేళ మీకు ఎదుటి వాళ్ళ వల్ల ప్రాబ్లం వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అనుకుంటే మీరు ఎలా సాల్వ్ చేసుకుంటారు దాన్ని? 1-2 సార్లు చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడున్న ప్రపంచంలో మనం ఎంత చెప్పినా అర్థం కాని సినారియోస్ చాలా ఉంటాయి. బట్ మనకు ఒక క్లారిటీ ఉండాలి, మనం ఏం తప్పు చేయలేదు, మనం ఏమీ తప్పు చేయలేదు అన్నప్పుడు ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల ఎంతమంది అలా చెప్పినా, ఎవరు ఎంత మిస్గైడ్ చేసినా, ఎన్ని చేసినా మనకు క్లారిటీ ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఒకసారి అయితే సాల్వ్ చేసుకుందామని ప్రయత్నిస్తాము, అది అర్థం కానప్పుడు ఇంకేం చేయాలి. నేనైతే అసలు పట్టించుకోను, నా సైడ్ నుంచి మిస్టేక్ లేదన్నప్పుడు నేను పట్టించుకోను. పిచ్చలైట్ ఒకసారి అయితే చెప్తాను, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్, ఏదో కొంచెం ఏదో మిస్కమ్యూనికేషన్ అవుతుంది చూసుకోండి అని. ఇఫ్ లేదు వాళ్ళు వినట్లేదు అంటే అసలు రెండోసారి డిస్కషన్ వదిలేస్తుంది. మన క్లారిటీ ఉండాలి కదా, మనం తప్పు చేయదన్నప్పుడు ఎదుటోళ్ళని కన్విన్స్ చేయాలనుకోవడం కూడా అది కూడా మూర్ఖత్వం ఎక్కువసార్లు. సినిమాలు నీకు బాగా ఎఫెక్ట్ అవుతాయా? అవును. సో మీరు ఒక 3 సినిమాలు మీ లైఫ్ నుంచి మీరు అంటే 3 సినిమాల నుంచి మీరు నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఏమైనా ఒక 3 మూవీస్ గురించి చెప్పండి. నువ్వు నాకు నచ్చావులో వెంకటేష్ గారు చెప్పే సీన్, ఓకే అది చెప్తారు కదా, ఏముందిరా నేను ట్రాక్టర్ దున్నుకొని రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళి, ఆ సీన్ కొంచెం ఇంపాక్ట్ ఇస్తుంది, అరే మనం కూడా ఇలాంటి పర్సన్ కదరా కొంచెం అని. ఇంకా ఇంకో ఫిలిం ఏంటి బా సడన్గా అడుగుతుంది, లేదా ఏదైనా యాక్టర్ చెప్పింది కానీ లేదా ఎనీథింగ్. నాకు శోభన్ బాబు గారు ఒక మాట చెప్పారు, నేను అది ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఇంటర్వ్యూలో చూసాను. ఆయన ఒక మంచి మాట చెప్తాడు, ఏంటంటే వీలైనంత నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి. ఓకే, నువ్వు నీ కొడుక్కో నీ పిల్లలకో మిగలబెడదాము మొత్తం అంతా చెప్పి నువ్వు వాళ్ళ మీద పెడితే వాళ్ళు దాన్ని రాంగ్గా యూజ్ చేస్తే నువ్వు ఇంకా వాళ్ళని చెడగొట్టినోడు అవుతావు. అంటే ఏదో ఇచ్చేయాలి వాళ్ళని చూడాలని, నిజంగానే వాడు కానీ రైట్ పర్సనే అయితే నువ్వేమి ఇవ్వకపోయినా సరే వాడే సంపాదించుకున్న లైఫ్ని లీడ్ చేస్తాడు అన్నది అప్పుడు ఎందుకో నాకు బాగా నచ్చింది. అంటే చాలామంది ఏం చేస్తారంటే సంపాదించి పిల్లలకి ఇద్దాము, నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేద్దాము, మనమే ఉండాలి మనమే చేయాలి అన్న ఇది ఉంటుంది కదా.
అట్ ద టైమ్ ఐ ఫెల్ట్ కరెక్ట్గా చెప్పాడేమో ఆయన. నిజంగానే ఎంత సంపాదించి ఇప్పుడు నా సర్కిల్లో చాలా మందిని చూస్తున్నాను చిన్నప్పటి నుంచి బాగా డబ్బులు మనీలో ఉన్న వాళ్ళు. ఐ నో దట్ హౌ దేర్ లైఫ్ ఈజ్. వాళ్ళంత గ్రేట్గా ఏమీ లేరనిపిస్తుంది నాకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మా నాన్న వాళ్ళు ఎంత ఇచ్చారో పక్కన పెడితే మనం కష్టాలన్నీ చూసి వచ్చి ఉంటాం కదా, ఫ్రమ్ జీరో టు హియర్ అంటారు కదా, చూస్తాం కదా, అదే లైఫ్ అంట నేను. అది ఎక్స్పీరియన్స్. అది నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు నీకు. నువ్వు కింద పడి లేచి అన్నీ ఫేస్ చేసుకుంటూ ఒక ప్లేస్ని అచీవ్ చేయడానికి నువ్వు పడే కష్టం ఉంటుంది కదా, దట్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అన్నది కొంత బాగా చిన్నప్పటి నుంచి డబ్బులు ఉన్న వాళ్ళకి రాదేమో అని నా ఫీలింగ్. కొంతమందికి అట్లీస్ట్ నా సర్కిల్లో నేను చూసిన వాళ్ళకి. అప్పుడు అది ఎందుకో శోభన్ బాబు గారు చెప్పింది కొంచెం అనిపించింది. ఇంకా అలీ గారు ఒక మాట చెప్తారు ఒక దగ్గర, ఒక ఇంటర్వ్యూ చూసాను. అలీ గారు వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ఏదో చెప్తారు, గురువు గారు నాకు తెలీదు. ఏదో ఇంటర్వ్యూలో ఎప్పుడైనా ఫంక్షన్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నువ్వు వెనకాల ఒక 3 రోజులు వెనకాల కూర్చుంటాను నేను, ఎందుకంటే ఒకవేళ ముందర రోజులో కూర్చొని నాకన్నా గొప్ప వ్యక్తులు ఎవరైనా వస్తే మనల్ని లేపేస్తారేమో, దాని బదులు అదే వెనకాల 3 రోజులు వెనకాల కూర్చుంటే మనల్ని ఎవరు లేపరు కదా అని చెప్పి. నాకు అది నచ్చుతుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏదో మనమే ఉండాలి, ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ముందర మనం కూర్చోవాలని ఒక అటెన్షన్ ఇస్తూ ఉంటాం కదా, దాని బదులు హ్యాపీగా వెళ్ళి ఎక్కడో వెనకాల కూర్చుంటే ఆడెవడు మనల్ని గెలకడు, మనల్ని ఎవడో లేడు, హ్యాపీగా ఉండొచ్చు కదా, నాకు నచ్చుతుంది. చాలా మంచి మాట అది. ఇప్పుడు మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సడన్గా అరే ఫ్రంట్ రోలో ఎవరికి రాశారు, ఎక్కడ కూర్చోవాలి, మన ప్లేస్ ఏంటి, అది ఇదని మనం కంగారు పడిపోతూ ఉంటాం. పర్సనల్లీ నాకంటూ ఛాయిస్ వదిలేస్తే నేను వెళ్ళి కొంచెం వెనకాల కూర్చుంటాను. అంటే ఎవరో మనకి ఎంట్రీ ఇచ్చేది రెస్పెక్ట్ కానీ ఎవరన్నా ఇది మనం మనలాడ హ్యాపీగా ఉన్నాము, వాళ్ళు ఇచ్చారా రెస్పెక్ట్ తీసుకుందాం, లేకపోతే మనం హ్యాపీగా ఉన్నాం. అంతేగాని ఒక ప్లేస్లో కూర్చొని ఆరాట పడిపోయి ఒక ప్లేస్లో కూర్చొని వాళ్ళు లేపేసి మనం ఏదో ఫీల్ అయ్యేదాని బదులు హ్యాపీగా మనం ముందే అలా ఉండడం బెటర్ కదా అని అనిపిస్తుంది. అటెన్షన్ అంటే ఇప్పుడు సిన్స్ మీరు అటెన్షన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చాలా మందికి అటెన్షన్ నచ్చుతుంది. యాజ్ ఇన్ వీఆర్ ఆల్ యాక్టర్స్, వీ వాంట్ మనల్ని జనాలు చూసి మనకి అటెన్షన్ ఇవ్వాలని కోరుకుంటాం. కానీ అదే అటెన్షన్ ఒక్కొక్కసారి ఇబ్బంది కూడా కలిగిస్తుంది మనకి. అలా మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిన సందర్భాలు ఉన్నాయా అటెన్షన్ వల్ల? అసలు అదేం లేదు. అలా ఏం లేదు. నేను ఎప్పుడూ ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరైనా మంచిగా రిసీవ్ చేసుకున్నా, ఎవరైనా ఫోటో అడిగినా, ఏదన్నా ఉన్నా, ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చింది వాళ్ళ లవ్ కోసమే. మహా అయితే వాళ్ళు ఏమడుగుతారు, ఎప్పుడన్నా మీద పడి ఒక ఫోటో ఇవ్వు అది ఇదని అడుగుతారు. వీలైతే ఆ టైంలో ఇవ్వడం, లేదంటే కుదరట్లేదని చెప్పి రావడం తప్ప నేనైతే ఇబ్బందిగా ఎప్పుడు ఫీల్ అవ్వను. కోపం అనేది ఒక మనిషికి ఇట్ కెన్ బ్రేక్ రిలేషన్స్ అంటారు. అలాంటిది మిమ్మల్ని చూస్తే నాకు చాలా కామ్ కంపోజ్డ్గా చాలా సటిల్గా ఉన్నారు. కోపం వస్తుందా మీకు? వస్తుంది, కోపం వస్తుంది. గట్టిగా వస్తుందా? ఓకే. సో ఎలా, హౌ డు యూ హ్యాండిల్ ఇట్? దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, చెప్పండి. ఇన్స్టెంట్ అయిపోతుంది ఆ మినిట్ కల్లా. బూతులు వచ్చేస్తాయా? వచ్చేస్తాయి, ఎక్కడ వినలేని బూతులు ఇన్స్టెంట్గా వస్తుంది. కోపం అంతా చాలా ఎక్కువ వచ్చేస్తుంది, బట్ ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. వి డోంట్ క్యారీ. ఓకే బాయ్స్, చాలా మంది మీరు మీ టిప్స్ చెప్పండి కొంచెం. ఏంటి మీ హెయిర్ స్కిన్ మీరు ఏం చేస్తారు? నమ్మండి నన్ను, అసలు నేను హెయిర్కి అయితే ఏమి యూజ్ చేయను. పిచ్చిగా ఏ మంత్ ఏ షాంపూ యూజ్ చేస్తున్నా కూడా తెలియదు. ఇప్పుడు ఏ షాంపూ యూజ్ చేస్తున్నా అదే తెలియదు. ఇప్పుడు నాకు తెలిసి దాని పేర్లు ఏవో ఇలా కొత్తగా వచ్చే మార్కెట్లో ఏవో తెస్తూ ఉంటారు అంతా, వాళ్ళు తెచ్చిన వాడుతుంటాను కానీ నాకు పేర్లు నిజంగా తెలియదు అంతా. ఫేస్కి అయితే డైలీ ఐ యూజ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. అప్గ్రేడ్ అయ్యారు అంతే, అది ఒక్కటి అంతే. నైట్ నైట్ ఏం యూజ్ చేయను. బాడీకి అసలు ఇంకా ఛాన్సే లేదు అసలు. హ్యాండ్స్కి ఇలా మాయిశ్చరైజర్ అంతే, ఇంకేమి యూజ్ చేయాలి. ఏమి యూజ్ నేను వెరీ వెరీ నార్మల్. హెయిర్ అయితే జీరో. కండిషనర్, హెయిర్ షాంపూ, స్కిన్ డాక్టర్ దగ్గర గ్లూటోథియాన్ ట్రీట్మెంట్స్, ఫిల్లర్స్, బోటాక్స్లు. అసలు భయం నాకు. ఏదో ఉన్న రోజులు న్యాచురల్గా ఉన్నాం, ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఉన్నాయి అనే ఒక పర్సనాలిటీ అంతే. తిడుతుంటారు నన్ను ఏదో ఒకటి హెయిర్కి యూజ్ చేయది, ఏదో తెస్తుంటారు. అంటే ఎప్పుడో ఎవరు తీసుకుంటారు? మన రాశి వెళ్తుంటారు, తను తీసుకొస్తుంటారు. ఎప్పుడన్నా ఇదిగో ఈ మంత్ ఇవన్నీ యూజ్ చేయాలని, కానీ 2 రోజులకి అయిపోద్ది. వెళ్తాను నిజంగా స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, అరే షాంపూ హ్యాపీగా కండిషనర్ పోసుకోవాలి, కొంచెం నిదానంగా కండిషనర్ పోసిన తర్వాత 5 minutes అంతా వెయిట్ చేయాలి. మనకు ఆ టైం సరిపోదు, ఏదో కంగారులో వెళ్తాం. అది షాంపూ అయిన తర్వాత ఇప్పుడు ఈ 5 minutes వెయిట్ చేయాలి, రేపు వేసుకుందాం కండిషనర్ అని చెప్పి షాంపూ ఒకటి యూజ్ చేసి వెళ్ళిపోతుంటా. 6 pack అలా థాట్స్ ఏమైనా ఉన్నాయా? నేను అది అంతగా ఇప్పుడు సినిమా వస్తుంది, యాప్స్ చేయాలి, అప్పుడు సినిమా కోసం చేస్తాను. ఇప్పుడు సినిమా కంపల్సరీ దీనికోసం నువ్వు అవ్వాలి, తగ్గాలి. ఇప్పుడు నేను 2026 ఎండ్లో ఒక ఫిలిం చేస్తాను, సమ్ పీరియాడిక్ ఫిలిం, సమ్ బిగ్ ఫిలిం. నా కెరియర్లో చాలా పెద్ద సినిమా అది. దానికి వీ నీడ్ సమ్ ఒక ఫిషర్ మ్యాన్ రోల్ అనమాట. దానికి కావాలి బాడీ, అప్పుడు దానికి చేస్తాను.
అంతే, అప్పటి వరకు మనకు అప్పటి వరకు అంతే, అసలు ఛాన్స్ లేదు. అప్పటి వరకు హ్యాపీగా తిన్నాం, గోల్ ఏం లేదు. ఎందుకంటే అంటే నేను ఏం ఫీల్ అవుతానంటే మన రోల్కి తగ్గట్టు న్యాచురల్గా ఉన్నాం. ఓకే. ఏదో వెళ్ళి హీరో అనగానే బాడీ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అన్నది నేను నమ్మను పర్సనల్లీ. నేను అలా ఎంజాయ్ చేస్తాను స్క్రీన్ మీద. నాకు ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారా, బాగా చేశారా, ఐ ఎంజాయ్, నాట్ మోర్ దెన్ దట్. కాబట్టి నేను కూడా ఏంటంటే అరే చూడడానికి మరీ వాడికి ఏదో విసిగెత్తి కానీ ఉన్నంతవరకు బాగుందాం అని అలా చూస్తే, కానీ ఎక్కువ రోజు నిద్రలేసి బాడీ మీద వర్కౌట్ చేసే పర్సన్ కాదు. ఈ స్పెసిఫిక్గా డైట్ ఫుడ్ అలా ఏం లేదు? అసలు ఏం తినండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, పొంగల్, ఉగ్గాని, బజ్జీ, పూరి. మధ్యాహ్నం హ్యాపీగా అన్నం తింటాను, కంపల్సరీ అన్నం కావాలి. వైట్ రైస్ తింటాను. ఏదో మధ్యలో కొన్ని రోజులు బ్రౌన్ రైస్ అది ఇది ట్రై చేసి తేడా కొట్టేస్తాను. అందులో వైట్ రైసే బెటర్ అనిపించింది. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో తిని బాడీకి అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు కర్రీస్, చికెన్ కంపల్సరీ, చికెన్, ఫిష్, మటన్ అన్ని తింటాను. విజయ్ సేతుపతి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారనమాట, ఏమని, ఐ ఈట్ ఎవ్రీథింగ్, నేను అన్ని తింటాను, ఫిష్, ఫుల్ ఆయిల్, పీతలు, రొయ్యలు, చేపలు. సేమ్ అలాగే మీరు కూడా అసలు డైట్ గీట్ ఏం లేదు, ఫుల్ ఫుడ్, ఫుల్ అన్ని తింటాను. మరి మీకు స్క్రీన్ లో నేను లావు కనిపిస్తున్నాను, బొగ్గలు వచ్చాయి లేదా ఇట్లా ఆ ఫీలింగ్ ఏ ఉండదా మిమ్మల్ని చూసుకున్నప్పుడు మీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సంక్రాంతి పండుగ అయింది, అప్పటి నుంచి నేను షూటింగ్కి వెళ్ళలేదు, కొంచెం ఎక్కడో తెలియకున్నా కొంచెం లావ్ అయ్యాను. నెక్స్ట్ మంత్, ఇప్పుడు ఈ మంత్ 22nd షూటింగ్కి వెళ్తున్నాను. నాకు 12 days ఎనఫ్ తగ్గడానికి. బిజినెస్ స్టార్ట్ చేసే థాట్స్ ఏమైనా ఉన్నాయా? యా, చేస్తాం బ్రో ఫ్యూచర్లో. ఏం థాట్స్ ఉన్నాయి? ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి? ఫుడ్ బిజినెస్? ఫుడ్ బిజినెస్ ఇష్టం నాకు. ఫుడ్ బిజినెస్ ఎలాంటి సెటప్, అలా ఏమైనా ఐడియాస్ ఉన్నాయా మీకు? వెరీ సూన్ టు సే, బట్ ఎనీవే మైండ్లో ఐడియా ఉంది. కాబట్టి పాకలు అనే ఐడియా ఉందా మీకు? అంటే ఇంతకుముందు మనం ఎక్కడికన్నా వెళ్తుంటే బామ్మలు వాళ్ళు ఇల్లు చిన్న ఇలా పాకలు వేసుకొని దాంతో దోశలు పోస్తుంటారు, కట్టెలు పొయ్యి పెట్టుకొని, అది ఇది. ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ లైక్ దట్. మెనీ ప్లేసెస్లో కొంచెం వెరీ ఓల్డ్ రెట్రో కైండ్ ఆఫ్ స్టఫ్, అరుగులు, పాకలు, ఆ సెటప్లో కింద మొత్తం ఇసుకంతా పరిచేసి అక్కడ చైర్లు వేసి కూర్చోబెట్టి ఓన్లీ రాగి సంగటి, నాటుకోడి పులుసు, అలచంద వడలు, మజ్జిగ, మొక్కజొన్న వడలు, పునుగులు, ఆల్ దిస్ రాయలసీమ అథెంటిక్ ఫుడ్ ఉంటుంది కదా, అలాంటివన్నీ పెట్టాలి అని ఆలోచిస్తున్నా. వెరీ సూన్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా నచ్చింటే మీరు చేయొద్దండి. ఇంతమందికి చెప్పేసిన తర్వాత నచ్చకుండా మీకు రేపు పొద్దున వస్తుంది బోర్డు, మీకు ఎక్కడ దగ్గర పాకలు అని చెప్పి మేము స్టార్ట్ చేశారు, కట్టిసి మీరు కాపీరైట్ వేయాలి. సో పొయ్యి మీద ఎప్పుడన్నా ఎన్ని కోట్లు సంపాదించిన వాళ్ళైనా ఎవరైనా ఎప్పుడైనా మనం ఎక్కడికైనా టౌన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అంటే ఎప్పటి నుంచో అన్న ఒక రూటెడ్ ప్లేసే చెప్తారు. నాట్ లైక్ అప్పుడే ఏదో బాగా కోట్లు కట్టి పెద్ద పెట్టిన అంటే లైక్ రెస్టారెంట్స్ ఉంటాయి, అది కాకుండా అక్కడికి వెళ్తే నీకు తెలియకుండా ఒక అథెంటిక్ ఫుడ్ దొరుకుతుంది, వాళ్ళకంటూ ఒక టేస్ట్. ఇప్పుడు నేను మా ఊరికి వెళ్ళాను అనుకో, సంబేపల్లిలో ఒక ప్లేస్ ఉంది, అక్కడ గుడ్డు దోశలు వేస్తారు, వాళ్ళు పొయ్యి మీద పెట్టుకొని వేస్తారు, కట్టెల పొయ్యి. అక్కడ వేసే టేస్ట్ నీకు ఏం దోశలు అవి? ఎగ్ దోశ. కట్టెల పొయ్యి మీద పెడతారు అనమాట. కట్టెల పొయ్యి మీద కాల్చి చేసేది చాలా బాగుంటుంది. ఎనీథింగ్ కట్టెల పొయ్యితో చేసే థింగ్ చాలా బాగుంటుంది. అంటే మేబీ చిన్నప్పుడు నేను ఎక్కువ అదే ఊర్లో తినేవాడిని కదా, ఆ సంగటి కానీ ఆ నాటుకోడి పులుసు కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు మనం గ్యాస్ మౌత్ వాటర్ అవుతుంది మీరు చెప్తుంటే. రండి బ్రో, ఎప్పుడు మా ఆఫీస్లో ఎప్పుడు ఉంటుంది, ఎనీ టైం ప్లీజ్ కమ్. ఏంటి మన ఆఫీస్లో సంగటి, నాటుకోడి పులుసు ఇలాంటివన్నీ రండి. ఐ లవ్ టు సార్. హ్యాపీగా నిర్మోహమాటం లేకుండా అస్సలు హ్యాపీగా వచ్చేస్తానని వచ్చి ఫుల్గా తింటాను. ఆ చీట్ మీల్ చేస్తుంటాను అనమాట. ఒకవేళ కిరణ్ అబ్బవరం యాక్టర్ కాకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్లో సెటిల్ అయ్యే వరకు? మైట్ బి పాలిటిక్స్. ఇంట్రెస్టింగ్. నాకు ఇష్టం, నాకు పాలిటిక్స్ అన్నది ఇష్టం. అది చెప్పాను కదా, సమ్ హౌ ఐ లవ్ పీపుల్. మంచోళ్ళ చెడ్డోళ్ళ పక్కన పెడితే నాకు డైలీ పీపుల్తో కమ్యూనికేట్ అవ్వడం ఇష్టం. రేదర్ దెన్ బీయింగ్ అలోన్, నేను ఒక్కనే కూర్చొని నాతో మాట్లాడుకోవడం ఇష్టం. అంటే లైక్ పీపుల్తో అందరి ఆల్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ని కలవడం, అలా మింగిల్ అవ్వడం, అది ఇది ఇష్టం. సో చిన్నప్పటి నుంచి నేనున్న ప్లేస్లో రాజకీయం అన్నది కొంచెం దగ్గర నుంచి చూశాను కాబట్టి తెలియకుండానే ఒకవేళ నిజంగా రాజకీయాలు చూస్తారా? అవన్నీ చూశాను, చాలా చూసేస్తారా? చాలా చూశాను. అంత మా ఊర్ల సైడ్ అంతా జరిగేది, అది ఇది ఉండేది, చూస్తున్నాను. ఎప్పుడైనా ఏడ్చారా కిరణ్? ఏడ్చకండి ఎందుకుంటాం. ఎప్పుడైనా ఇంకా బ్రేక్ డౌన్ అయిపోయి ఇంకా నాకు అవ్వట్లేదని ఎప్పుడైనా కొలాప్స్ అయ్యారా? బ్రేక్ డౌన్ అయిపోయి అయ్యాను. ఇప్పుడు 2-3 times అయింటాను నాకు గుర్తుండి. ఓకే. ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? స్పెసిఫిక్ రీజన్ అంటే ఏం లేదు, అంటే అసలు అలా ఏం లేదు. మేబీ జాబ్ మానేసే సిచ్యువేషన్ ఒకటి వస్తుంది కదా. అంటే
ఒక 1 ఇయర్ చాలా కష్టంగా ఉండే, మానేయాలో వద్దా, పొద్దున్న మానేద్దామని ఫిక్స్ అయిపోతాను, నైట్ వద్దని ఫిక్స్ అయిపోతాను. ఇలా ఆ కన్ఫ్యూజన్ 1 ఇయర్ నడిచిందనమాట. ఫైనలీ ఎప్పుడైతే ఇంక నేను జాబ్ మానేస్తున్నాను అని నేను ఇంకా ఫిక్స్ అయిపోయానో అప్పుడు ఒకసారి బస్ట్ అవుట్ అయినట్టున్నాను. బికాజ్ నాకు అర్థమైపోయింది, నెక్స్ట్ 3 ఇయర్స్ నీ లైఫ్ ఇలా ఉండబోతుందిరా, నీ చుట్టుపక్కల లైఫ్ చాలా, నీ చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ కానీ నీ సర్కిల్ కానీ చాలా లగ్జరీస్ లైఫ్ ఉంటుంది, నీకేమి ఉండదు. నువ్వు నిజంగానే ఒక 10,000 15,000 ఒక ఫ్రెండ్ అడగాల్సిన సిచ్యువేషన్ కూడా రావచ్చు అన్నది నాకు చెప్తుంది అప్పుడు. బికాజ్ నేను ఒక యాక్టర్ అంటే 4 ఇయర్స్ పడుతుందో 5 ఇయర్స్ పడుతుందో ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కదా. అప్పుడు ఇంకా ఉన్న ఒక కంఫర్టబుల్ లైఫ్ని వదులుకుంటున్నా కదా, ఆ మినిట్ బస్ట్ అవుట్ అయింది. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా కొంత అదే నేను మానేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇది ఇంట్రెస్ట్, బిజినెస్ చేయాలన్నది, ఎన్ని రోజులు ఐటీ చేస్తా, ఎన్ని రోజులు ఈ కంపెనీలో పని, మార్నింగ్ నుంచి అవ్వట్లేదురా, చాలా మంది ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇమ్మీడియట్గా వదిలేండి అని చెప్తున్నాను. మీకు నిజంగా వేరే పని ఉంది, వేరే పని నచ్చుతుంది, అది ఎనీ వర్క్, మీకు హోటల్లో పని చేయాలని ఉందా, లేకపోతే సినిమాల్లో చేయాలని ఉందా, ఎనీ వర్క్, మీకు నచ్చిన పనికి ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి. ఎంత రిస్కీ అయినా సరే ప్లీజ్, ఒకే ఒక లైఫ్, మీకు నచ్చిన పని చేయండి, దాంట్లో ఒక లైఫ్ ఉంది, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇప్పుడు నేను రోజు నిద్ర లేచిన తర్వాత నాకు కష్టాలు ఉంటాయి, ఎనీథింగ్ ఇట్ మైట్ బి, డబ్బులు ఉన్నా లేకపోయినా, సక్సెస్ ఉన్నా లేకపోయినా, నేను ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నాకు నిద్ర లేచినప్పటి నుంచి నా బ్రెయిన్ నాకు నచ్చిన పని మీద వర్క్ అవుతుంది. అది ఇచ్చే హ్యాపీనెస్ నీకు ఏమీ ఇవ్వదు. అందుకే నచ్చిన పనే చేయాలంటాను. ఇప్పుడు ఎప్పుడైనా పాలిటిక్స్లో ఛాన్స్ వస్తే వెళ్తారా? యా, మై లవ్ పాలిటిక్స్. చూద్దాం, ఇట్స్ వెరీ ఎర్లీ. ఎవరైనా లీడర్ని ఫాలో అవుతారా? అలా ఏ లేదు. ఓకే, మనకి ఇప్పుడు డజన్ మీన్ దట్ నేను చెప్పకూడదు కూడా ఇప్పుడు, ఆ టాపిక్ వద్దు కానీ. బట్ నాకు అది చెప్పాను కదా, కొంచెం పీపుల్కి సర్వ్ చేయడం కానీ పీపుల్తో ఉండడం కానీ ఇష్టం కాబట్టి, ఒకవేళ సినిమాల్లోకి రాకపోయినంటే పక్కా పక్కా. చాలా మంది పిల్లలు వాళ్ళ ఒక పేరెంట్స్ని దే పుట్టింగ్ దెమ్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. నా ఫీలింగ్ ఏంటంటే, నిజంగా ఒక కిడ్ అయి ఉండి లేదా ఒక కొడుకో కూతురు అయి ఉండి నిజంగా ఆ స్టేజ్ వరకు మనుషులు వెళ్తారా? ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ మీ ప్రకారం? 200% వెరీ బ్యాడ్ బ్రో. వెళ్తున్నారు, అదే చెప్పాను కదా, మైండ్ సెట్స్ ఎలా అయిపోయాయంటే, ఎదుటోళ్ళని చూసి కాల్చుకోవడం చేతులు అంటారు కదా. ఎవడికో ఎక్కువ ఉందనో, ఎవడికో లగ్జరీ ఉందనో, మనకు అది ఎందుకు ఇవ్వలేదు, మన నాన్న ఎందుకు ఇవ్వలేదు, మన పేరెంట్స్ ఎందుకు ఇవ్వలేదు, మన పేరెంట్స్ అంత తెలివిగా బిహేవ్ చేసింటే మనకు ఈరోజు ఎంత ఉండేది కదా, ఆ రోజు తగలబెట్టేశాడు కదా అనే ఒక మైండ్ స్టేటస్కి వెళ్ళి తెలియకుండానే అలా ట్రీట్ చేస్తున్నారు పేరెంట్స్ని, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. వాళ్ళు అది మర్చిపోతున్నారు. అరే నాకు తెలిసి ఐ ఆల్వేస్ ఫీల్ మన పేరెంట్స్ మనకి దే గేవ్ బర్త్, అంతకు మించింది ఇంకేమీ లేదు. వాళ్ళు అది ఇచ్చారు, వాళ్ళ వల్ల ఇక్కడ ఉన్నాం. దానికి మనము చాలా ప్రౌడ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మనకు లైఫ్, మనకు ఒక లైఫ్ ఇచ్చింది కదా, మనం ఎంత వాళ్ళకు కొన్ని అవకాశాలు లేకపోయి ఉండొచ్చు సంపాదించడానికి, ఇప్పుడు మనకున్నాయి, మనం సంపాదించాలి. కానీ వాళ్ళని అలా ట్రీట్ చేయడం అన్నది వెరీ బ్యాడ్. అది అలా ఉన్నారు చాలామంది. ఏం చేద్దాం, ఎందుకున్నారంటే ఇదే వెరీ సెల్ఫిష్. నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి మిమ్మల్ని అడుగుతున్నా, మేము మీ సినిమా చూడడానికి మాకు 2 సాలిడ్ రీజన్స్ ఇవ్వండి, ఎందుకు చూడాలి? మనకు ఒక సొసైటీలో మనకు వచ్చిన తెలివి కావచ్చు, నాలెడ్జ్ వాట్ ఎవర్ అవ్వడం వల్ల సో మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మనకి ఫోన్లోనే వచ్చేసింది. అవును, ఎవరు ఎక్కడ కూర్చోన్నా సరే ఒక ఫోన్లో ఇంతకుముందు అది కాదు. మనకి ఎంటర్టైన్మెంట్ అంటే థియేటర్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, మనం సినిమా చూడాలి, అది తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేది. ఇప్పుడు అన్ని చేతిలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఒకరి టైం, ఒక 3 hours ఆఫ్ టైం తను స్పెండ్ చేయాలి, దట్ టు మనీ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే వాళ్ళని కంపల్సరీ ఇంప్రెస్ చేస్తే కానీ చేయలేం. ఇంతకుముందు నాకు తెలిసి ఒక 2-3 years బ్యాక్ ప్రమోషన్స్తో ఇంప్రెస్ చేసేవాళ్ళు. అరే ఇలా ప్రమోట్ చేస్తే ఇలా అవుతుంది ఇది ఇదని. ఐ థింక్ ఇప్పుడు వాళ్ళు చాలా స్మార్ట్, టీజర్ ట్రైలర్ చూసి, లేదు అంటే మౌత్ టాక్ చూసి, వాళ్ళ బంధువులో లేకపోతే ఇంకొకరో లేకపోతే వాళ్ళు బాగా నమ్మే రివ్యూ రైటర్ను చూసి వెళ్తున్నారు. మనం 2 reasons చెప్పండి వాళ్ళ సినిమా చూడడానికి అని మనం రీజన్స్ ఎంత చెప్పినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ సినిమాకి నేను చాలా కష్టపడ్డానండి, సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టేశాను, ఈ సినిమా మీరు చూడకపోతే నేను ఏమైపోతున్నా నాకు తెలియదని మనం ఎంత చెప్పినా వాళ్ళు ఆ ప్లేస్లో లేరేమో అన్నది నా ఫీలింగ్. వాళ్ళ టైం, వాళ్ళ మనీ దేని మీద పెట్టాలి, దేని మీద పెట్టకూడదని వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు. ఎంత ఖర్చు పెట్టినా ఇంత తక్కువ కాంటెంట్ బాగుంటే వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకు సినిమా నచ్చిందా, వాళ్ళు దేన్ని ఆపలేదు, సినిమా బాగాలేదా అంతే. మనం ఎంత చేసినా, ఎలాంటి చేష్టలు చేసినా, మహా అయితే ఒక 1 dayకి ఏమన్నా కొంచెం బూస్టప్ ఇవ్వచ్చేమో, కానీ అంతకు మించి అయితే ఇవ్వదు. అండ్ అలా ఒక 2-3 సార్లు ఏదన్నా కొంచెం మనం చేయాలని ప్రయత్నించినా అది ఎప్పటికైనా రివర్స్ కొట్టేస్తుంది. అంతే అంటారు. అందుకే నేను ఎప్పుడు చూడండి నా సినిమాలతో ఐ ఆల్వేస్ బీ వెరీ జెన్యూన్ టు మై ఆడియన్స్. నేను ఇది చేశానండి, నా టీజర్ ట్రైలర్ చూడండి, మీకు వెన్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, లేదు ఇలాంటి కొత్త ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ క్లైమాక్స్, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి క్లైమాక్స్ మీద, మీరు కంపల్సరీ చూడండి, మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాను, అది చెప్తాను తప్ప నేను ఐ నెవర్ ఫేక్ విత్ మై ఆడియన్స్. బ్రో నాకు ఒక చిన్న డౌట్, చాలా మంది సినిమాలు, ఇప్పుడు మీకు సినిమా ఫ్లాప్ అని మీకు ముందే తెలిసిపోతుందా యాజ్ ఎ హీరో?
తెలుస్తుందా? ఈజీగా తెలిసిపోతుంది. కానీ సినిమా పోయిన తర్వాత ఎందుకు ఇండస్ట్రీలో ఎక్కువ సక్సెస్ మీట్లు చేస్తుంటారు? అది ఒకటి ఇక్కడ ఏంటంటే బిజినెస్ మాడ్యూల్ ఒకటి ఉంటుంది, ఫాలో అవ్వాలి దాన్ని. ఫాలో అంటే ఎందుకంటున్నానంటే 100లో మహా అయితే ఇప్పుడు మీరు 2024లో హిట్ ఫిలిమ్స్ తీయండి, ఒక 12 ఉంటాయా, ఒక 10 ఉంటాయా? వచ్చిన సినిమాలు ఎన్ని ఉంటాయి? 2024 తక్కువలో తక్కువ ఒక 150 తెలిసిన సినిమా 200 ఉంటాయి. తెలిసిన సినిమా అయినా తెలియకపోయిన సినిమానే వాళ్ళు పెట్టారు, ఎఫర్ట్స్ పెట్టారు, డబ్బులు పెట్టారు. అంటే సక్సెస్ రేట్ 5% ఉంటుంది మోస్ట్లీ. ఇప్పుడు ఆ 5% వాళ్ళే సక్సెస్ మీట్ పెట్టాలి అని అంటే ఇంకా అసలు వేస్ట్. ఇంకా అందరి ప్రయత్నం ఏముంటుందంటే మేబీ కొంతమందికి నచ్చిందేమో సినిమా, వాళ్ళ కోసం ఏమైనా పెడదామేమో అని ప్రయత్నిస్తారు, కానీ అలా జరుగుతూ ఉంటాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే డైరెక్ట్గా అందరి గురించి పక్కన పెట్టేస్తే నేను ఎప్పుడు అది చేయలేదు. ఇప్పుడు నాకు తెలిసిన ఆ సినిమా ఇది బాగాలేదు అని అంటే నేను ఎప్పుడు సక్సెస్ మీట్ పెట్టలేదు. మీరు నాకు చూసుకోండి కావాలంటే నా ఎనీ ఫిలిం, నా ఫిలిం బాగాలేదు అని అంటే నేను వచ్చి చేయలేదు. కొన్ని ఉంటాయి, అట్లీస్ట్ ఇది 40% ఆఫ్ ద పీపుల్కి నచ్చింది, ఐ కెన్ గివ్ ఎ ట్రై. ఓకే ఇది 40% ఆఫ్ ద పీపుల్కి నచ్చింది, మేబీ వాళ్ళైనా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు అని నేను సక్సెస్ మీట్ పెట్టి ఇదిగోండి ఇది నచ్చింది ఇదని చేస్తాను. కానీ కొన్ని సినిమాలు నాకే నచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా నాకే నచ్చడం ఉంటాయి కదా, దెన్ నేను అది ఫోర్స్ఫుల్గా చేయను. ఐ ఫీల్ మేబీ ఆ టైంకి కొంచెం అందరికీ హట్టింగ్ ఉండొచ్చు, నేను హట్ అవ్వచ్చు. కానీ అదే చెప్పాను కదా, నేను ఈరోజు ఫ్యూచర్ చూడట్లేదు, ఐఎమ్ సీయింగ్ లాంగ్ జర్నీ. నేను అది కావాలంటే ఆడియన్స్ ఎప్పుడు ఆ ట్రస్ట్ ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. దట్స్ వెరీ గుడ్. చాలామంది అది ఫాలో అవ్వరు, బట్ మీరు ఫాలో అవుతూ ఉంటారు. అండ్ మా ఆడియన్స్కి లైఫ్లో ఇఫ్ యూ వాంట్ గివ్ ఎనీ అడ్వైస్ ఏం చెప్దాం అనుకుంటాను? నేను ఇవ్వగలిగిన బెస్ట్ అడ్వైస్ ఏదైనా ఉందంటే ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎలాంటి సినారియో అయినా సరే, ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా సరే, మీరు పలాన్ని చేయగలను అని అంటే మిమ్మల్ని మీరు నమ్మండి. ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ బ్యూటిఫుల్. అండ్ మీకు నచ్చిన పని ఏదైనా మీరు చేయట్లేదు అని అంటే ఇమ్మీడియట్గా అది ఆపేసి మీకు నచ్చిన పని చేయండి. నేను ఇది చెప్తే మీకు చాలా కఠినంగా ఉండొచ్చు, నీకెళ్ళారా చెప్తావు అని. అక్కడి నుంచి వచ్చిన కూడా చెప్తున్నాను, మీకు నచ్చిన పని అయితే అస్సలు చేయొద్దు. ఎంత కష్టమైనా నచ్చిన పనే చేయండి. మీ లైఫ్ చాలా బాగుంటుంది. వేరే వాళ్ళ లైఫ్ కోసం మీరు బతకద్దు. వెరీ స్మార్ట్లీ, వెరీ క్యూట్గా, చాలా ఒక రాముడు మంచి బాలు అన్నట్టు భలే చెప్పారు కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. డిడ్ యూ ఫీల్ కంఫర్టబుల్? నేను ఏమైనా తప్పుగా ఏమైనా మాట్లాడితే మింగేస్తుంటే తిట్టేసేవారు, అది నాకు అర్థమయ్యేది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ విషింగ్ యూ అండ్ అవర్ ఆడియన్స్ ఆర్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం. అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, అవుతుంది. ఎందుకంటే ఇందాక చెప్పారు కదా, నేను కాన్ఫిడెన్స్తో ఉన్నాను ఖచ్చితంగా అయిపోతుంది అని చెప్పేసి. పర్టికులర్లీ దిల్రుబా విషయానికి వచ్చేసరికి నేను ఇంతవరకు ఎప్పుడు అలా చేయలేదు. ఇట్స్ వెరీ ఇంటెన్స్ ఫిలిం. ఓకే, టీజర్ చూస్తారు. అవునవును, యా ఆఫ్ కోర్స్ ఇంటెన్స్ ఫిలిం. దట్టు హోలీకి వస్తున్నాం March 14th. ఐఎమ్ షూర్ ఆల్ దిస్ యంగ్ బ్యాచ్ అంత లవ్ కి తాలూకు అది ఇది దే విల్ గెట్ అట్రాక్టెడ్. అందుకే మనం చాలా లవ్ క్వశ్చన్స్ కూడా మాట్లాడుకున్నాం. సో అదనమాట సంగతి. ప్లీజ్ వాచ్ అవర్ కిరణ్ గారి దిల్రుబా ఫిల్మ్. అండ్ యాజ్ యూజువల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు నిఖిల్ బిజినెస్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం గారు for coming to my podcast, and please do watch Dilruba only in your nearest theaters. Thank you guys, see you guys, bye bye. Yeah, bye bye. మై గుడ్నెస్, నిజంగా చెప్తున్నానండి, ఆడపిల్లలు పుడితే పెద్దలు ఆడపిల్ల అని అడుగుతారని చెప్తారు కదా, అది అసహించుకుని కాదండి, నేను పడ్డ కష్టాలని మళ్ళీ ఇది కూడా పడాలా అని ఆలోచించి, నిజంగా చెప్పాలంటే. సో ఒక ఆడదాని బాడీ కానివ్వండి, ప్రతి ఒక్కటి అంత పెద్ద ఒక సీ చేంజ్ అంటారు చూడండి,